వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల భూములను కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. సాలాబాద్ గ్రామంలో 70 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూమిని టీడీపీ గుండాలు అక్రమంగా లాక్కుంటున్నారని బాధితురాలు విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. బాధితులకు అండగా నిలబడాల్సిన పోలీసులు కూడా టీడీపీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్ల గోడలను కూల్చివేసి దౌర్జన్యంగా కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని వాపోతున్నారు బాధితురాలు విజయలక్ష్మి. మేము ఈ గోడ 70 సంవత్సరాల నుండి మా ఆధీనంలో ఉంది. ఈ భూమి జగన్మోహన్ రాజు వచ్చి ఆయన వచ్చేది కాకుండా 500 మందిని తొడుకొని వచ్చి పోలీసులు ఎస్ఐ అందరు వచ్చినారు, ఎస్పీతో కూడా సహా వచ్చి నిలబడి గోడను కట్టించినారు. పాత గోడను పగలగొట్టించి కట్టించినారు.